ఒక మేధావి కోపం కథ. ఒక సందర్భంలో ఆయనకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా ఆతృతంగా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో చూస్తే ఆ యాక్సిడెంట్ జరిగిన చోట ఒక బొటన వేలు ఎల్లాకారంలో, ఈ రెండు వేళ్ళు ఎల్లాకారంలో దగ్గర దగ్గర అలాగే ఉండిపోయినాయి. విపరీతమైన చిట్లిపోయినాయి. విపరీతమైన నొప్పి వస్తుంది అనిపిస్తుంది చూసే వాళ్ళకు. ఎంత అంటే అంత బాధగా ఉంటుంది. ఎలా భరిస్తున్నారబ్బా అని అనిపిస్తుంది. కానీ ఆ మేధావి ఏం చేస్తున్నాడో తెలుసా? చక్కగా నవ్వుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఉండబట్టలేక ఒక అతను అడిగాడు, సార్ మీరు ఏంటి అంత బాధలో కూడా నవ్వుతున్నారేంటి? అప్పుడు ఆయన సమాధానం ఒకటే, ఏం చేయను, ఏడిస్తే ఏమన్నా పోతుందా? పోదు కదా. ఈ బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పడడం కన్నా, ఆ చింతించడం కన్నా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ఛాయిస్ వచ్చి నవ్వడం. ఎంత హ్యాపీగా నవ్వుతే అంత తొందరగా నాకు ఇది కూడా బాగా అవుతుంది. అందుకే నవ్వుతున్నాను అన్నాడు. చూసారా ఎంత గొప్ప విషయమో. ఇంకా రెండో సందర్భం ఒకటి వచ్చింది. ఆ సందర్భంలో ఆయన కూతురికి 1,30,000 పెట్టి ఒక ల్యాప్టాప్ కొనిచ్చాడు. అద్భుతమైన ల్యాప్టాప్, యాపిల్ అనుకుంటా. అది ఒకసారి ఆపరేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చి సడన్గా పిల్లలంతా కూడా ఉన్నారు, ఆ గురువు గారు కూడా ఉన్నారు, సార్ ఉన్నారు, మేధావి గారు. అది పుస అట్లా సౌండ్ వచ్చి చుమ్మన పొగలు వచ్చేసాయి. చూస్తుండగానే మంట వచ్చేసింది, కాలుతోంది. అందరూ చూసి ఎట్లా చేయాలో, ఎలాగ ఆపాలా అని షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అని మొత్తం అంతా కరెంటు తీయడము, అది తీయడము, ప్లగులు తీయడము అన్నీ కూడా చేశారు. అప్పటికే అంటుకుంది, కానీ కాలిపోతుంది. ఏం చేయలేని పరిస్థితి. వాటికి ఒకడు నీళ్లు కూడా పోసాడు, కానీ కాలిపోతుంది. అప్పుడు ఈయన పరిస్థితి ఏంటి తెలుసా? ఆ మేధావి గారి పరిస్థితి, కూతుర్ని ఏమీ అడక్కపోగా ఆయన మాత్రం ఆహా ఎంత బాగా ఇది కాలిపోతుంది ఇది అని నవ్వుతూ ఉన్నాడు. చాలా చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు. ఎంతెంత బాగా కాలిపోతుంది ఇది అంటున్నాడు. అప్పుడు కొంతమంది వచ్చి, ఏం సార్ అట్లా అంటున్నారు, 1,30,000 పెట్టి మన్నే కదా కొనిచ్చింది, మరి అట్లా కాలిపోతుంటే బాధ లేదా అన్నాడు. అవునయ్యా, బాధ ఉంది. ఈ క్షణంలో బాధపడి ఏం ఉపయోగం? బాధపడితే ఆ ల్యాప్టాప్ మళ్ళీ తిరిగి వస్తుందా? నా డాక్టర్ని తిరిగితే అమ్మాయి ఒక ఏడవడం తప్ప మరి నాకు హ్యాపీనెస్ ఇవ్వగలదా? కాదు కదా. అందుకే నా కూతురు కూడా సంతోషంగా ఉండాలి, నేను కూడా సంతోషంగా ఉండాలని నవ్వుతున్నా. ఈ క్షణంలో నవ్వక ఇంకా వేరే ఏం చేయలేం కదా. నవ్వుతుంటే కనీసం మన ఆరోగ్యము బాగుంటుంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. అందుకే నవ్వుతున్నాను అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రస్తుత క్షణాన్ని మనం గమనిస్తూ ఏమి జరిగినా అది మన కోసమే, మంచి కోసమే. ఆ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు ప్రతి క్షణాన్నే మనం ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలా, ఆనందంలో ఉండడానికి ప్రయత్నం చేయాలా. అంతే తప్ప మనం దాన్ని వేరే రీతిగా బాధపడుతూ కూర్చుంటే, చింతించడము ఇవన్నీ కూడా దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకా ఎక్కువైపోయి డిప్రెషన్లో నీకు కోపము, అహంకారము అన్నీ కూడా
అర్షడ్ వర్గాలు అన్నీ కూడా ఏకమైపోయి నిన్ను చాలా వీక్గా చేస్తాయి, బలహీనంగా చేస్తాయి. దానివల్ల తీసుకునే డిసిషన్స్ కూడా భయంకరంగా ఉంటాయి. కాబట్టి అలాగెప్పుడూ చేయొద్దు. ఆ క్షణాన్ని భగవంతుడు మనకి ఇచ్చింది చాలా సంతోషంగా ఉండడం కోసమే. కాబట్టి ఏమన్నా జరగని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలను పొందండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.